మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వ దోపిడీపై నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలో భూ అక్రమాలపై దృష్టి పెట్టారు. ఇదే క్రమంలో భూ వివాదాలపై రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 30 వరకు ప్రతి గ్రామంలోనూ నిర్వహిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ దోపిడీ అక్రమాలతో భూ సంబంధ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనకు రోజుకు వేల కొద్ది అర్జీలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. వైసీపీ నేతలు భూములను ఆక్రమించారంటూ రాష్ట్రం నలుమూలల నుంచి బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 22A సెక్షన్ను వైసీపీ నేతలు దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి వెల్లడించారు. రీసర్వే పేరుతో తమ వారికి లాభం చేకూర్చేలా వైసీపీ నేతలు భూ రికార్డులను తారుమారు చేశారని ప్రతిరోజు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి అన్నారు. వీటన్నింటికీ పరిష్కారం చూపేందుకు ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు జరపాలి అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా, చిన్న రెవెన్యూ గ్రామాల్లో సగం రోజు సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. భూ ఆక్రమణలు, 22A భూముల అక్రమాలతో పాటు అన్ని రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీలు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి తహసీల్దార్తో పాటు 7 అధికారులు వచ్చి ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి సమస్యపైన విచారణ జరిపి ఏం చర్యలు తీసుకున్నామో ఫిర్యాదుదారులకు తెలియజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రోజు ఉదయం 9 గంటలకే రెవెన్యూ సదస్సులు ప్రారంభమవుతాయని, ఏ గ్రామంలో ఎప్పుడు సదస్సులు నిర్వహిస్తారో ఈ నెల 13 నాటికి షెడ్యూల్ రూపొందిస్తామని చెప్పారు. రెవెన్యూ సదస్సులపై గ్రామాన స్థానిక మీడియా, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, ఆ రోజు మొత్తం మీద చూసుకుంటే కనుక గత 5 సంవత్సరాల కాలంగా గత ప్రభుత్వం చేసిన భూ ఆక్రమణాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, అలాగే రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లు, అధికారులు, జనసేన కార్యాలయం నిర్వహిస్తున్న వినతుల స్వీకరణలో భూ ఆక్రమణాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు రావడం జరిగింది. దాదాపుగా 1,00,000 ఫిర్యాదులు ఒక భూములకు సంబంధించి వచ్చినట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 30 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద గ్రామంలో ఒక రోజు పాటు, చిన్న గ్రామం అయితే రోజుకు 2 గ్రామాల చొప్పున సదస్సు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. భూ ఆక్రమణలు, 22A భూములు ఆక్రమణలతో పాటు అన్ని రెవెన్యూ సమస్యలకు సంబంధించి కూడా పరిష్కారం కోసం అర్జీలు స్వీకరించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామానికి స్థానికంగా ఉన్న తహసీల్దార్తో పాటు విఆర్ఓ, విఆర్ఏతో పాటు ఆర్ఐ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి సర్వే మొత్తం 7 కూడుకున్న బృందం అక్కడికి వస్తుంది. వచ్చిన ప్రతి ఫిర్యాదును కూడా ఆన్లైన్ చేసి వారికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కి సంబంధించి కూడా స్టేటస్, అంటే వారి ఫిర్యాదు ఏ స్థాయిలో ఉంది, ఏ స్టేజ్ లో ఉంది, పరిష్కరించిందా లేదనేది 15 రోజుల్లోపుగా అప్డేట్ చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కూడా చెప్పారు. 30వ తేదీ వరకు జరగబోతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఫిర్యాదులు వస్తాయి, ఎటువంటి గత ప్రభుత్వం చేసిన దోపిడీ దుర్మార్గాలపై ఏ రకంగా ఫిర్యాదులు రాబోతున్నాయనే దానికి సంబంధించి కూడా నేతలైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిరోజు ఇటీవల సాక్షాత్తు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కూడా మొన్న నేను పార్టీ కార్యాలయం, అంటే గత శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తే 5,000 భూ సమస్యలకు సంబంధించి తనకే ఫిర్యాదులు వచ్చాయని చెప్పి ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సులో కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఇంకా రాష్ట్ర స్థాయిలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి, వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరిపి దీనికి సంబంధించి ప్రత్యేకంగా పరిష్కారం కోసం యాప్ పెడతామని చెప్పి చంద్రబాబు రెవెన్యూ శ్వేతపత్రం విడుదలతో చెప్పారు. సో దానికి అనుగుణంగానే కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది నాగరాజు. 13వ తేదీన ఏ గ్రామంలో ఎప్పుడు రెవెన్యూ సదస్సు జరుగుతుంది, ఎవరు రాబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా 13వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయబోతా ఉంది ప్రభుత్వం. థ్యాంక్ యూ శివ.